నగల పిచ్చి కాకి. ఒకానొక చిట్టడవిలో రంగమ్మ అనే కాకి ఉండేది. దానికి నగలంటే మహా ఇష్టం. దాని ఒంటి నిండా నగలు దగదగా మెరిసిపోతూ ఉండేవి. అందరికీ తన నగలు చూపిస్తూ గొప్పలు చెప్పుకునేది. అయినా ఇంకా కావాలి అంటూ తన భర్త రామయ్యని చంపుకు తింటూ ఉండేది. ఏవండోయ్, నాకు కొత్త నగలు చేయించండి, ఇవి పాతబడిపోయాయి. మొన్ననే కదా కొత్తవి కొన్నాను, మళ్ళీ అడుగుతావేంటి? డబ్బులెక్కడి నుండొస్తాయి? అదంతా నాకు తెలియదు. ఈ నగలు ఊళ్ళో వాళ్ళంతా చూసేశారు. నాకు కొత్త నగలు కావాలి. ఈసారి పెద్ద కిరీటం చేయించండి. దాని నిండా బోలెడు ముత్యాలు పొదిగి ఉండాలి. ప్రపంచంలో అటువంటి కిరీటం ఒక్కటే ఉండాలి. అది నాదే అవ్వాలి. రంగమ్మ కోరింది ఇవ్వకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుందని రామయ్యకి బాగా తెలుసు. కోరుకున్నది సాధించే వరకు రామయ్యకి తిండి నిద్ర లేకుండా చేస్తుంది. చేసేదేమీ లేక రామయ్య బంగారు నగలు తయారు చేసే కంసాలి సీనయ్య దగ్గరికి వెళ్ళాడు. సీనయ్య, మా రంగమ్మకి ఓ కిరీటం చేసి పెట్టాలి. అదేంటి రామయ్య, మొన్ననే కదా కొత్తవి చేయించి తీసుకెళ్ళావు. వాటి బాకి ఇంకా తీరనే లేదు. మళ్ళీ వచ్చి కిరీటం అంటావేంటి? ఏం చేస్తాం, మా రంగమ్మకి నగల పిచ్చి అలా ఉంది. ఈసారి ఏకంగా కిరీటమే అడిగింది. ప్రపంచంలో అలాంటిది ఇంకెక్కడా ఉండకూడదట. ముత్యాలు పొదిగుండాలట. మీ ఆవిడ అడిగితే అడిగింది, నువ్వు చేయించలేనని చెప్పొచ్చు కదా. అమ్మో, నాకంత ధైర్యం లేదు. అలా చెప్తే నాకిక తిండి నిద్ర ఉండవు. కానీ దానికి చాలా డబ్బులవుతాయి. నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు కట్టేసి అప్పుడు రా, చూద్దాం. నువ్వు కిరీటం తయారీ మొదలు పెట్టు, నేను డబ్బులు తీసుకుని కొద్ది రోజుల్లో వస్తాను అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. చెప్పడం చెప్పాడు కానీ రామయ్య దగ్గర డబ్బులైతే లేవు. ఇంటికి వెళ్ళి రంగమ్మతో అదే మాట చెప్పాడు. రంగమ్మ, కిరీటం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకు నాకొక ఆలోచన వచ్చింది. ఏంటిది? ఎలాగో నీ దగ్గర వేసుకోని నగలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని నాకిస్తే అమ్మి కిరీటం చేయిస్తాను. ఏంటి, నా నగలు అమ్ముతారా? మీ దగ్గర డబ్బులు లేకపోవడం మీ సమస్య, నాది కాదు. నాకు కిరీటం కావాలి, కానీ నా నగలు ఒక్కటి కూడా ఇవ్వను. అవసరమైతే దొంగతనాలు చేయండి, అంతేగాని నన్ను నగలు ఇవ్వమని అడగకండి. ఇవన్నీ నాకు మాత్రమే సొంతం. పోండి, ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించండి, పోండి అంటూ రామయ్యను బయటికి గెంటేసింది. రామయ్య దిక్కుతోచక వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుని డబ్బుల విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది. ఆ సమయంలో ఓ పిచ్చుకల జంట ఆ చెట్టు కింద ఆగి మాట్లాడుకుంటున్నాయి. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మనకి ఇల్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు పోగయ్యాయి. ఇక మనం ఇంటి పనులు మొదలు పెట్టొచ్చు. అవును, అందమైన పెద్ద ఇల్లు కట్టుకుందాం. ఆ ఇల్లు చూసి అందరూ నోరు వెళ్ళబెట్టాలి. 1,00,000 రూపాయలంటే చాలా పెద్ద ఇల్లే వస్తుంది. ఈ డబ్బుల మూటను చాలా భద్రంగా దాచుకోవాలి. డబ్బుల మూట అనగానే రంగయ్య కళ్ళు మెరిశాయి. బుర్రలో ఒక ఆలోచన మొదలింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ పిచ్చుకల దగ్గరికి ఒక్క ఊదుటన వెళ్లి డబ్బు మూటను కాళ్లతో పట్టుకుని తుర్రున పారిపోయాడు. పిచ్చుక జంట దొంగ దొంగ అంటూ అరవడం మొదలుపెట్టాయి. రంగయ్య డబ్బు మూటను తీసుకెళ్లి సీనయ్య ముందు పెట్టాడు. ఏంటి రంగయ్య, అప్పుడే డబ్బులు దొరికేశాయా? ఎంత తెచ్చావేంటి? ఇవి 1,00,000 రూపాయలు. నీ బాకీ డబ్బులు తీసుకుని మిగతా వాటితో కిరీటం చేయడం మొదలుపెట్టు. సరే సరే, కానీ ఇంకో 1,00,000 రూపాయలు తీసుకొస్తే తప్ప కిరీటం పూర్తి కాదు. ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు పని కానివ్వు అని రంగయ్య వెళ్ళిపోయాడు. అడవంతా తిరుగుతూ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చాలా డబ్బులు దొంగిలించాడు. సీనయ్య దగ్గరకు వచ్చి కొంచెం కొంచెంగా ఇచ్చేవాడు. సీనయ్యకి రంగయ్య మీద అనుమానం వచ్చింది. ఈ రంగయ్య వ్యవహారం ఏదో తేడాగా ఉందే. ఇంత డబ్బు రోజు ఎక్కడి నుండి తీస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడా ఏంటి? ఈ విషయం మా నాయకుడికి చెప్పడం మంచిది అంటూ సీనయ్య తమ నాయకుడైన వీరన్న గ్రద్ద దగ్గరకు పోయి విషయం చెప్పి డబ్బులిచ్చేశాడు. వీరన్న మరుసటి రోజు రంగయ్య ఇంటికి వెళ్లి రంగయ్య బయటికి వెళ్లడం చూసి వెనకాలే వెళ్ళాడు. రంగయ్య దొంగతనం చేస్తూ వీరన్నకు అడ్డంగా దొరికిపోయాడు. హే రంగయ్య,
ఎంత ధైర్యం నీకు? దొంగతనాలు చేసి అమాయకులను ఏడ్పిస్తున్నావా? పైగా కాజేసిన డబ్బుతో నీ భార్యకు నగలు చేయిస్తున్నావా? సిగ్గుగా లేదా నీకు? అయ్యా, నన్ను క్షమించండి. దయచేసి ఈసారికి నన్ను వదిలేయండి. వీల్లేదు. నిన్ను వదిలే సమస్యే లేదు. నిన్ను సంవత్సరం పాటు ఈ అడవిలో నుండి బహిష్కరిస్తున్నాను. కాదని అడవిలోకి వచ్చావో తెలుసుగా ఏం జరుగుతుందో. నీకు మరణ శిక్ష ఖాయం. పో బయటికి. వీరన్న తీర్పుకి ఎవరు అడ్డు చెప్పలేరు. అడవిలోని పక్షులన్నీ అతని మాట విని తీరుతాయి. రంగయ్య చేసేదేమీ లేక అడవిలో నుండి ఉన్నపళంగా బయటికి పోయాడు. వీరన్న రంగయ్య ఇంటికి వెళ్లి రంగమ్మని పిలిచాడు. ఏవమ్మా రంగమ్మ, నీ నగల పిచ్చితో మీ ఆయనతో దొంగతనాలు కూడా చేయించావు కదా? నీ పిచ్చి నేను వదిలిస్తాను. పో, వెళ్ళి నీ నగలన్నీ తీసుకురా. అయ్యా, ఇవన్నీ నా నగలు. వీటిని వదిలి నేను ఉండలేను. దయచేసి నన్ను వదిలేయండి. మర్యాదగా నీ నగలన్నీ తీసుకురా, లేదా నీ భర్తలాగా నిన్ను అడవి నుండి బహిష్కరిస్తాను. రంగమ్మ చేసేదేమీ లేక నగలన్నీ మూటకట్టి వీరన్నకు ఇచ్చేసింది. ఇక నుండి నువ్వు కూడా ఒళ్ళు వంచి పని చేసి బ్రతుకు. నీ భర్త తిరిగి వచ్చే వరకు నువ్వు కష్టపడక తప్పదు. ఏడాది తర్వాత నువ్వు నీ భర్త కలిసి వచ్చి ఈ నగలు అడిగి తీసుకెళ్ళండి. అప్పటి వరకు ఇవన్నీ నా దగ్గరే ఉంటాయి అంటూ వీరన్న తీర్పు ఇచ్చి వెళ్లిపోయాడు. రంగమ్మ అక్కడే చతికిలబడి ఏడుస్తూ కూర్చుంది.